వాక్యాన్ని కొంత సేపు మనం ధ్యానం చేద్దాం. కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, జ్ఞానులు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన స్థలాన్ని కనుగొనాలని వారు బయలుదేరుతూ ఉంటారు. ప్రవచనాత్మకంగా మెస్సీ అనే వ్యక్తి భూమి మీదకి వస్తాడు. అది ఎప్పుడా నిరీక్షిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆనవాలు ఆకాశంలో కనబడుతుంది. దీని యొక్క ఆంతర్యం ఏమిటని ఆలోచించినప్పుడు ప్రభు అయిన క్రీస్తు భూమి మీద పుడతాడని వాక్యానుసారంగా ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆ చోటుకి వెళ్ళాలని బయలుదేరుతారు. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా దేవుడు మార్గదర్శిగా నక్షత్రాన్ని ఉంచుతాడు. ఇప్పుడు నక్షత్రం బయలుదేరి నడుస్తూ ఉంటుంది, క్రింద వీళ్ళు నడుస్తుంటారు. ఆకాశం అందు నక్షత్రము, క్రిందేమో జ్ఞానులు. వీళ్ళ ప్రయాణం సాగుతుంది, బాగానే ఉంది. అది యూదా బెత్లెహేమ ప్రాంతం వరకు ఆ నక్షత్రం తీసుకుని వచ్చింది. నక్షత్రం నిలిచిపోలేదు, జ్ఞానులే నిలిచారు. నిలిచి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం శాస్త్రవేత్తలం, ఇంత గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళని, ఇప్పుడు మనం వెళుతున్నాము, ఈ రహస్యం మనం తెలుసుకుంటాము, ఈ సమాచారం రాజుకి తెలియచేస్తే ఇంకా మన పరిశోధనకు ఫలితం ఉంటుంది అనుకొని రాజుగారితో మాట్లాడదామని నడిపిస్తున్న నక్షత్రాన్ని పక్కన పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ మనకు తెలిసినవి, ప్రతి సంవత్సరం మనం ధ్యానించుకుంటున్నాం. జ్ఞానులు అని చెప్పి మనలో జ్ఞానం ఎపాటిది అని ఆలోచించడం కోసమే ఈ మాట మీతో చెప్తున్నాను. రాజుగారి దగ్గరికి వెళ్తే, యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ, ఏంటి సమాచారం అని అడిగితే, బాబోయ్ నేనే కదా యూదులకు రాజుని, ఇంకొక రాజా, ఇలా అయితే నా వారసత్వం అంతరించిపోయేటట్టుంది, ఇంకొకటి పుట్టడానికి లేదు, పుడితే గిడితే నా రాజ్యంలో మా వంశంలో పుట్టాలి, కానీ మమ్మల్ని దాటి మరొక వారసుడు రావటమా అనేది మనసులో పెట్టుకున్నాడు. అతను పెట్టుకొని వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు కనుగొనండి, వెతకండి, తెలుసుకోండి, నాకు ఆ సమాచారం చెప్పండి, నాకైతే ఇప్పటి వరకు ఆ సమాచారం లేదు, మీరు సమాచారం చెప్పిన వెంటనే నేను కూడా ఆరాధిస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఇదంతా మనకు తెలిసింది. రాజుగారు ఎంత మంచివాళ్ళు, మన సమాచారం కోసం వెయిట్ చేస్తున్నారు, మన శ్రమకు ఫలితం దొరుకుతుంది, మనం పరిశోధనకు ఫలితం దొరుకుతుంది, మంచి గుర్తింపు వస్తుందని అనుకొని బయలుదేరారు. మరలా నక్షత్రం కదలటం మొదలుపెట్టింది. అది పశువుల పాక వరకు రావటం. ఆ పశువుల పాకలో బాలయేసు పరుండి ఉండటం, ప్రక్కనే తల్లి సంరక్షకుడిగా యోసేపు ఉండటం చూస్తారు. వాళ్ళు ఆరాధిస్తారు, తెచ్చిన అర్పణలన్నీ అక్కడ పెడతారు. ఇప్పుడు మరలా తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి బహుమానం కొరకు బయలుదేరుతారు. అప్పుడు 3వ అద్భుతమైన శక్తిగా దేవదూత ప్రత్యక్షం అవుతుంది, ఆకాశం నుంచి మాట్లాడుతుంది. మీరు రాజుగారి దగ్గరికి సమాచారం చెప్పొద్దు, మీరు వేరొక మార్గాన్ని వెళ్ళిపోండి అని చెప్తారు. అప్పుడు బయలుదేరి వేరొక మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. రాజు మహా కోపం, ఆవేశం వచ్చేసి వెళ్ళి, ఈ సమాచారం నాకు చెప్పలేదా. అదే సమయంలో దేవదూత చెప్తుంది మరియకు, యోసేపుకి, మీ బంధువురాలు ఐగుప్తు దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ కీడు ఉంది, ఐగుప్తు దేశంలో నేను చెప్పే వరకు అక్కడే ఉండండి అని చెప్తాను. అప్పుడు బాలుని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఇదంతా మత్తయి సువార్తలో మనకి కనబడుతున్నటువంటి మాటలు. అయితే దీంట్లో మనం ధ్యానించుకోవాల్సింది ఏముందంటే, జ్ఞానుల యొక్క జ్ఞానం, వాళ్ళు పుస్తకాలు చదివి పరిశోధనలు చేసి జ్ఞానాన్ని సంపాదించారు, కానీ ప్రాక్టికల్ లేదు. దేవునితో వాళ్ళకి అనుబంధం అనేది లేదు. దేవుని యొక్క ఆదేశము కాక వాళ్ళు చదివిన చదువు మీదే ఆధారపడి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, పప్పులో కాలేసినట్టే. అందువల్ల ఒక డాక్టరుగా ఒక వ్యక్తి చదివినా ఆ చదువు ఫలభరితంగా ఉండాలంటే అతనికి ప్రయోగశాలకు ఖచ్చితంగా వెళ్ళాలి.
అలాగే భక్తులుగా మనం బైబిల్ ఎంత చదివినా, లేఖనాలు ఎన్ని చదివినా, చదివిన వ్యక్తి దాని యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రభు పాదాల దగ్గర ఖచ్చితంగా రావాలి. నపుంసకుడు యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తాడు, కానీ ఆ చదువుతున్నది తనకు అర్థం కాల. ఫిలిప్పు వెళ్ళి బోధిస్తేనే తప్ప వాళ్ళకి అర్థం అవ్వాలి. అలాగే నువ్వెంత జ్ఞానివైనా, నువ్వు బైబిల్ 36 సార్లు 66 సార్లు సంవత్సరానికి పూర్తి చేసినా, చదువుతున్న ప్రతి వచనం తర్వాత ముగింపులో ప్రార్థన చేసి, ప్రభా నేను చదివిన ఈ వాక్యం నాకు అర్థమయ్యేటట్టు బోధించి ప్రభా అని నువ్వు ప్రార్థించకపోతే నీకు వంట పట్టదు. ఈ చెవిలో నుంచి వింటావా, చెవిలో నుంచి వెళ్ళిపోతుంది. వినేవాడైనా, చదివేవాడైనా, పఠించేవాడైనా, బోధించే మహా గొప్ప ప్రవక్త బోధించిన ఖచ్చితంగా నీవు విన్న అంశం కొరకు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. నేను విన్న ఈ వాక్యం ఏమై ఉంటుందా, అది నా హృదయానికి నేను ఏ విధంగా అన్వయించుకోవాలా అని నువ్వు అడిగినప్పుడే నీకు 100 అంతల బలాన్ని ఇస్తుంది ఆ వాక్యం. అలాంటి అనుభూతులోనికి మనం వెళ్ళగలగాలి. ఎప్పటికీ నేనే రాజుగా ఉండాలి, ఈ సింహాసనం నాకు, నా తరతరాల పిల్లలకి ఉండాలి, ఇంకొకటి రావడానికి వీల్లేదనే రాజు యొక్క అజ్ఞానాన్ని దేవుడు దాటి, తన ప్రజలు తనకి ఇంపార్టెంట్, కానీ నీ సింహాసనం ఎవడికి కావాలని దేవుడు చూడండి, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తా అని చెప్పాడు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు దేవుడు ఆలోచిస్తాడు. రాజులు ప్రజల పాలన కొరకు ఏర్పాటు చేస్తే సక్రమంగా వాళ్ళు చేయకపోతే వాళ్ళ విధులను తప్పించడానికి దేవునికి ఏమంత పెద్ద కష్టం కాదు. నీకు నాకు దేవుడు ఏ బాధ్యతలు అప్పగించాడో అవి సరిగా నిర్వర్తించకపోతే ఏ రోజున పక్కన పెట్టినట్లుగా దేవుడు పక్కన పెడతాడు అనేటువంటిది కూడా మనం ఈ టైంలో ఆలోచించుకోవడానికై ఈ మాట మీ ఎదుట నేను జ్ఞాపకం పెడుతున్నాను. జ్ఞానుల విషయంలో కానీ, రాజుల విషయంలో కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. అదే సమయంలో మరియా యోసేపులు కూడా దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తం కొరకు వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరడానికి వారు ఎన్ని శ్రమలు, హింసలు, బాధలు అనుభవించినప్పటికీ, నేను దేవుని పని చేస్తున్నాను, ఇక అయిపోయిందిలే నా పని అని అనడానికి లేదు. ఎప్పటికప్పుడు ఆ పని పర్యవేక్షణ, దైవుని యొక్క పర్యవేక్షణలో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బిడ్డను కానీ పశువుల పాకలో పరుండాలి. ఇక పర్యవేక్షణలో లేకపోతే రాజు నుంచి కీడు మరలా పరిగెత్తుకొని వస్తుంది. అప్పుడు ఆ కీడు వలన బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది, చంపబడే ప్రమాదం ఉంది, ఆపదలో పడే ప్రమాదం ఉంది. పర్యవేక్షణలో, దేవదూత పర్యవేక్షణలో ఉండడం వల్ల ఏమైందంటే మరలా ఆదేశం వచ్చింది, మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళండి. మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళు శత్రువులు కదా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మనకి భద్రత ఏముంటుంది, మనం వెళ్ళి ఎక్కడ పడినట్టు అండి, పొయ్యిలో పడినట్టు అవుతుంది అని కొంచెం ఆలోచనలు, మానవ ఆలోచనలు పక్కన పెట్టాలి. నువ్వెవరు శత్రువు అనుకుంటున్నావు, ఒకరోజు దేవుడు వారిని మిత్రుడిగా నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఇది మనకు తెలియదు, అది దేవునితో మనం ఉంటేనే తప్ప ఆ విషయం మనకు అర్థం కాదు. ఈరోజు మనం మా వాడు ఉన్నాడు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మమ్మల్ని ఆదుకుంటారని మనం ఎంతసేపు మన చుట్టూ ఉన్న బలాన్ని బలగాన్నే చూస్తాం. కానీ వాళ్ళ వల్ల ఏం జరగదు. నీకేం జరగాలన్నా ఈడేం చేస్తాడులే అని నువ్వు ఎవరిని గురించి తక్కువగా అనుకుంటావో, ఎవరు నా వారు కాదు అని అనుకుంటావో, వాళ్ళ ద్వారానే నీ కార్యాలన్నీ జరిగేటట్టు దేవుడు చేస్తాడు. అది మన దేవుని యొక్క ప్రత్యేకత. అందుకే మనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని యొక్క పర్యవేక్షణలో ఉండాలి అనుక్షణం. నాకు తెలుసులే అని కాకుండా, మనకేమీ తెలియదు, ప్రభువా నీవే నడిపించు అంటే నడిపిస్తాడు. మనం మోసపోవడానికి కూడా ఏమాత్రము అవదు. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా మనం ఈ మాటలు బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వెంత గొప్ప శాస్త్రవేత్త అయినా, శాస్త్రీయమైన జ్ఞానం నీకు ఎంతున్నా, ఒకవైపు దేవుడు నీకు ఒక దిక్సూచిని పెట్టాడు కదా, దాన్ని దాటి బుద్ధిహీనుడిగా రాజు దగ్గరికి వెళ్ళి, పని ఏమో ప్రభువుది, పరిశోధన ఏమో దేవుని యొక్క ఉనికిని లోకానికి చాటి చెప్పడానికి, ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఇస్తాడు.
రాజు దగ్గరికి వెళ్తే గుర్తింపు వస్తుంది, నా పరిశోధనకు ఫలితం వస్తుంది అని ఎప్పుడైతే ఆలోచించాడు, ఫలితం కోసం ఆలోచిస్తే పప్పులో కాలేస్తాం. నువ్వు ఫలితం కోసం ఆలోచించకూడదు, నేను కూడా ఫలితం కోసం ఆలోచించకూడదు. తెల్లవారుజాము లేస్తామా, మనకు ఫలితం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఉదయం బ్రష్ చేసి టిఫిన్ చేసి పనిలోకి వెళ్తే మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తే జీతం వస్తుంది. ఆ తర్వాత కాలం కాని కాలంలో నైట్ వర్క్ చేస్తే డబల్ కూల్ వస్తుంది కదా, పనికి జీతం వస్తుంది. ఇది ఎవరు ఇస్తారంటే మన యజమానుడు దేవుడు ఇస్తాడు. మన భూమి మీద ఉన్న యజమానుడే మన పనికి మించిన జీతం ఇచ్చినప్పుడు, రెట్టింపు జీతం ఇచ్చినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు ఇవ్వడు? అందుకంటే ఎక్కువ ఇస్తాడు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ప్రభు యొక్క ఉనికిని కనుగొన్నారు, లోకానికి చాటి చెప్పే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. దాన్ని శత్రువుకి దేశ రహస్యాలు అప్పగిస్తే ఎంత దేశద్రోహమో, ఈ జ్ఞానులు కూడా ద్రోహులుగా మిగిలిపోయారు దేవుని దగ్గర. అలా కాకుండా అనుక్షణము మనం దేవుని వెంబడిస్తూ అంటుపెట్టుకుంటూ ఈ పనిలో నేను ఇంకా ఏ విధంగా మెరుగుపడాలి, ఏ విధంగా ముందుకు సాగాలని మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పదును పెట్టుకుంటే మంచిది. తెలుసు అనుకుంటే పప్పులో కాలేస్తాం. దేవుడు అప్పగించిన పని నేను చేస్తున్నాను, నేను సేవకుడిని, దేవుడి చేతుల్లోనే నేను ఉంటున్నాను, ఆయన ఆదేశం ప్రకారంగా నీ పని చేస్తానని మరియా యోసేపులాగా అనుకుంటే కుదరదు. దేవుడు అప్పటికప్పుడే రూట్ మారుస్తాడు, అప్పటికప్పుడే ప్రణాళిక మారుస్తాడు, యుక్తిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గం గుండా వెళ్ళొద్దని చెప్తాడు, ఈ మార్గం గుండా వెళ్ళండి అంటాడు. అందువల్ల పని చేస్తున్న మన చెవులు ఎప్పుడు దేవుని యొక్క ఆదేశం వైపు ఉండాలి. అప్పుడే సక్సెస్ఫుల్ జీవితాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం.